కొడుచున్న మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆదికాండం 39వ అధ్యాయము 12 వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మన జాగ్రత్తగా వినాలి. దూరముగా ఉండవలసినవి దేనికి మనము దూరంగా ఉండాలి చదువుదాం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు వస్త్రమును ఆమె చేతిలోనే విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి మాటల్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కగా చెప్పినటువంటి మాట ఏంటంటే, జారత్వమునకు దూరముగా పారిపోండి అని నేను రాసుకున్నాను. జారత్వము నుండి దూరముగా పారిపోండి అంటాడు. పాపానికి చోటు ఇవ్వకూడదు అనేది బైబిల్ గ్రంథం చెప్తున్న మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, పాపానికి చోటు ఇవ్వకూడదు అంటాడు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమము వలనే పాపము మనిషిలోకి ప్రవేశించింది. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో దేవుని వాక్యం ఇలా చక్కగా తెలియచేస్తుంది. 1వ వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు చదివినట్టయితే మనకు కొంచెం క్లియర్గా మనకు అర్థమవుతుంది. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చాను. ఇస్మాయేల్ యొద్ద అతన్ని కొనెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యోసేపు ఐగుప్తునకు ఎలా వచ్చాడంట? అమ్మబడ్డాడు అని బైబిల్లో రాస్తుంది. ఇస్మాయేలీలు అతన్ని అమ్మేశారు అంటారు. అమ్మబడ్డాడు, కొనబడ్డాడు, ఐగుప్తునకు తేబడ్డాడు. అందుకని ఈ పోతిఫర్ అనేటువంటి ఒక వ్యక్తి అతను తీసుకొని ఫరో దగ్గరికి తీసుకెళ్ళి ఇతను చూపించి అతన్ని తీసుకున్నట్టుగా బైబిల్లో రాయబడిన మాట. అయితే ఇతని పరిస్థితిని అంత గమనించినవంటి రాజు తనను తన జీవితంలో పరీక్షించి పరిశోధించి ఆ ఇంట్లో నమ్మకస్తుడుగా తనకు పనివాడుగా ఉన్నాడు. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, యోసేపు ఎవరు అనేటువంటి విషయాన్ని చూస్తే యోసేపును గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఫలించేడి కొమ్మ అని బైబిల్లో చెప్పబడింది. యోసేపు ఎవరు అంటే ఫలించేడి కొమ్మ. తన పేరులోనే ఫలించే వంటి గుణాలు తనకున్నాయి. ఫలించాలి అనుకునేవాడు మెలకుగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, దైవ భయం కలిగి నడిపించబడుతూ వస్తాడు. ఫలించాలి అనుకునే వ్యక్తి, బాగుపడాలి అనుకునేవాడు, ఆశీర్వాదకరంగా మార్చబడాలి అనుకునే వంటి వ్యక్తి మెలుకు కలిగి ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, తడబడకుండా నడిపించబడుతూ వస్తాడు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు కొంతమంది మనం చూస్తుంటాం, సంపాదిస్తారు, ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేస్తారు. వారు ఎంత మాత్రం కూడా కూడబెట్టుకోరు, జాగ్రత్త చేసుకోరు. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టుకుంటే
రేపటి రోజున మన పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయరు. కొందరు ఉన్నప్పుడు పండగ లేనప్పుడు ఎండబెట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. దేవుని పిల్లలైనా ఎవరైనా సరే జాగ్రత్త అనేది లేకపోతే చాలా కష్టం. అందుకని యేసేపు ఫలించేటి కొమ్మ, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి వాడు, దైవ భయం కలిగినటువంటి వాడు, దర్శనం పొందినటువంటి వాడు. అందుకని యేసేపు పరో ఇంట్లో ఉంటూ పని నమ్మకంగా చేసుకుంటూ ఉన్నప్పుడు తనను ఆ ఇంటి మీద అధికారినిగా నియమించారు. ఈ నియమించబడినటువంటి పరిస్థితిలోనే తన పనులు తాను చేసుకుంటున్న సమయాల్లో ఫరో యొక్క భార్య ఏం చేసిందంటండి, తన మీద మనసు పడింది. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసేపు ఏం చేశాడంటే ఆమె విషయంలో ఎటువంటి ఆలోచన చేయకుండా అక్కడ నుండి ఏం చేశాడంట, పారిపోయాడు అని బైబిల్లో రాయబడినటువంటి మాట. అందుకని ప్రేమేందని బిడ్డలారా, యేసేపు ఏం చేశాడంటే తనను తాను కాపాడుకునే దాని కొరకు అక్కడ నుండి చెప్పండి పారిపోయాడు. తన వస్త్రమును విడిచిపెట్టి అక్కడ నుండి పారిపోయినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అందుకని ఒకవేళ యేసేపు ఆమెతో పాపములో పడిపోయి ఉండినట్లయితే యేసేపు యొక్క చరిత్ర అంతటితోనే ముగిసిపోయేది. యేసేపు చరిత్ర అంతటితోనే ముగిసిపోయేది. ఆ తర్వాత ఆ వంశములో నుండి మరి యేసుక్రీస్తు వచ్చేవాడో కాదో తెలిసేది కాదు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. అందుకని మొదటిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు, ఆ తర్వాత మనీషా, ఆ తర్వాత ఇంకా అనేకులు, ఈ విధంగా 12 గోత్రాలు కలిగినటువంటి వాళ్ళు వారి వంశంలో నుండి బయటికి రావటం, యేసుక్రీస్తు పుట్టడం, ఆ తర్వాత లోకరక్షకుడు మన కొరకు ఈ లోకానికి రావటం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల పట్ల తాను ఉద్దేశించిన ప్రతి ఉద్దేశమును, ప్రతి ఆలోచనను కూడా ఆయన ఒక్కొక్కటి నెరవేరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చెట్టు మీద ఎన్నో పండ్లు కాస్తాయి, కానీ అన్నీ మన కంటికి కనపడతాయి, కానీ మనకు నచ్చేది ఒకే ఒకటి. ప్రైజ్ ద లార్డ్. చెట్టు కాసే 100 కాయలు ఉంటాయి, ఆ 100 కాయలలో మనకు నచ్చేది ఒకటి మాత్రమే ఉంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన చూసినప్పుడు ఆమె దృష్టికి ఎవరు కనపడ్డారంట? మరియమ్మ మాత్రమే ఆమె దృష్టిలో ధన్యురాలుగా కనపడింది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ చెప్పబడినటువంటి మాటను గమనించినట్లయితే యేసేపు ఐగుప్తునకు అమ్మబడినవాడు, యేసేపు అమ్మబడినవాడు, కొనబడినవాడు, దేవునికి సమీపిస్తుడు, పాపము నుండి పారిపోయినటువంటి వ్యక్తి. అందుకని ఈరోజున ప్రేమ బిడ్డలారా, నీవు కూడా నీ జీవితంలో పాపమునకు చోటు ఇవ్వకూడదు అనేది దేవుని వాక్యం. పాపానికి చోటు ఇవ్వటం వలన ఏమవుతుందంటే సహవాసమును దేవుని సన్నిధికి దూరం అయిపోవాల్సి వస్తుంది, సంఘ సహవాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది, పరిశుద్ధతను కోల్పోవాల్సి వస్తుంది, ప్రభుకు దూరముగా జీవించాల్సినటువంటి స్థితి. అందుకని యేసేపు దేవుని ప్రేమించాడు, కానీ పాపమును మాత్రము ప్రేమించలేదు. అందుకని ఆయనను మరి ఇక్కడ చదవబడినటువంటి విషయంలో ఆమె నాతో శయనించమని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటండి, తన వస్త్రమును పట్టి లాగినప్పుడు ఆ వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనము మన జీవితంలో యేసేపు వలె పట్టుదల కలిగి పాపమునకు చోటిచ్చే వ్యక్తులుగా వండుకుంటున్నట్లు దాని నుండి మనం ఏమేమి చేయాలంట, దూరముగా పారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట రాయబడి ఉంది, కొరింథీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. దయచేసి మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం, 6:18 వాక్యములో రాయబడినటువంటి మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. జారత్వమునకు దూరముగా పారిపోండి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు ఎలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు
తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, పాపం అనేది తన సొంత శరీరమునకు నష్టాన్ని కలిగిస్తుంది. పాపం అనేది ఈ శరీరాన్ని నష్టాన్ని కలుగు చేస్తుందంట. ఏంటా నష్టం అంటే, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది, శరీరం ఏమో నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చెప్పబడుతున్న మాట ఏంటి, దైవజనుడు పౌలు కూడా అదే చెప్పాడు, జారత్వమునకు దూరంగా పారిపోండి, మనుషులు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. ఏంటండి, మనుషులు చేసేవంటి పాపము దేహమునకు ఎక్కడ ఉందంటండి, వెలుపల ఉన్నది. క్షణమైన క్షణికమైన వంటి ఆ కోరిక కోసం ఒక్క క్షణం, ఒక్క నిమిషం తృప్తి కోసం చేసేవంటి ఆ పాపం చివరికి నీ జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్తుందంట, నరకానికి తీసుకెళ్తుంది. ఏంటండి, నరకానికి తీసుకెళ్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్తూ ఉన్నాడు. అందుకని తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. 20వ వచనంలో కూడా ఒక మాట రాశాడు. 20వ వచనంలో ఏంటి, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మాత్రమే మహింపరచబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ దేహమును విలువ పెట్టి కొన్నాడంట. ఎవరో? ప్రభైన యేసుక్రీస్తు వారు విలువ పెట్టి కొన్నాడు. ఈ దేహమును యేసయ్య విలువ పెట్టి కొన్నాడు. ఎంత విలువ అంటే, తన ప్రాణము పోవునంతగా సిలువలో తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చినంతగా దేవుడు విలువను పెట్టి మన దేహాన్ని కొన్నాడు. అందుకని యేసయ్య రక్తము చేత కొనబడిన ఈ దేహమును సుఖము కోసం అలవాటు పడిపోయి పాపానికి బానిసైపోయి దేవుని ఉగ్రతకును విరోధంగా పాపం చేయటానికి వీలు లేదంటాడు. అందుకని ఈ రోజున ప్రతివాడు చేసేవంటి పని ఏంటంటే, ఆయనకు వ్యతిరేకంగా విరోధముగా పాపం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ సుఖం కోసం నువ్వు చూసుకుంటే రేపు నువ్వు నరకంలో ఉంటావనే సంగతిని మర్చిపోతుంటావు. ఏంటండి, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా చేస్తున్నావు అనే సంగతిని మర్చిపోయి చివరికి ఏం చేస్తున్నావు? సుఖ విలాసంలో పడిపోయి దేవుని కృపను కోల్పోతూ ఉన్నాం. అందుకని దేవుని సన్నిధిలో అయితే నువ్వు ఉన్నావు, ప్రార్థన అయితే చేస్తున్నావు, దేవుని మందిరానికి అయితే వస్తున్నావు, కానీ చివరికి నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు అనే సంగతి నువ్వు మర్చిపోయి చేస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు అంటాడు, జారత్వమునకు దూరంగా మీరు పారిపోవాలి. ఏంటండి, కొందరు అవహేళనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొందరు తిరస్కరించేవంటి వాళ్ళు ఉంటారు, తుణికరించేవంటి వాళ్ళు. ఏంటండి, నిర్లక్ష్యమైన మాటలు. ఏంటి, బాగున్నావు? బాగున్నాను. బాగున్నావా అంటే బాగున్నాను అంటారు. ఏంటండి, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడగరు. లోపల మాత్రం, పైన మాత్రం బాగున్నారంటే బాగున్నాం అనేస్తారు. లోపల మాత్రం మేము బాగుంటే నీకెందుకు, బాగా లేకపోతే నీకెందుకు అంటారు. అందుకని ప్రేమేందని బిడ్డలారా, నీ మనస్సులో నువ్వు ఏది ఊహించుకుంటావో అదే నీ జీవితాన్ని నాశనానికి తీసుకెళ్తుంది. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్పారు. అందుకని ఒకటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, పాపమునకు నీవు దూరముగా పారిపోవాలి. జారత్వమునకు నీవు దూరముగా పారిపోవాలి. పాపమునకు చోటు ఇవ్వకూడదు. నీ దేహాన్ని నరకానికి పాత్రునిగా చేయకూడదు. నీ దేహము విలువ పెట్టి యేసయ్య కొన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ఒంటి మీద ఉన్న బట్టలు, నగలు కావచ్చు, నువ్వు ఎలా విలువ పెట్టి కొని కుట్టించుకున్నావో అలాగే నీ దేహాన్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీరు ఎవరిని గణపరచాలంట? చెప్పండి, దేవుని గణపరచాలి. ప్రైజ్ ద లార్డ్.
మీ దేహముతో దేవుని ఘనపరచాలి. ఒకటి పాపం నుండి దూరం అయిపోవాలి, దేవుని నీవు దగ్గర అవ్వాలి, దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. మరొక మాట చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వాక్యం, 16-17. ఏమంటున్నాడు? రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వాక్యం, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధ, చెప్పండి, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా, చూడండి ఏమంటున్నాడు, మీరు నేర్చుకున్న బోధకి వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టియుండుడి అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి, చెప్పండి, వారిలో నుండి నువ్వేం చేయాలంట? చెప్పండి, వారిలో నుండి తొలగిపోవాలి. ఎందుకంటే ప్రేమ బిడ్డలారా, నువ్వు నేర్చుకున్న బోధ వేరు, నువ్వు నడుస్తున్న మార్గం వేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయములో మనం గమనించినట్లయితే ఇక్కడ బోధించే బోధ వేరు, నువ్వు నేర్చుకుంటుంది ఏంటి, చెప్పే బోధ ఏంది, నువ్వు నేర్చుకుంటుంది ఏంది, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఏం పాటిస్తున్నావు, ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాభిప్రాయాలు కలిగించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ ఎంతమంది లేరండి? ఇంతేనా వాక్యం చెప్పేది? ఎట్లా మాట్లాడతారా? పాస్టర్లు అటు చెప్తారా? వీళ్ళేదో పెద్ద భక్తులు అయినట్టు ఏంటండి, వీళ్ళేదో పరలోకం నుండి ఊడి వచ్చి కింద పడ్డోళ్ళలాగా ఇట్లా వాక్యం చెప్తారా? వీళ్ళకి మైక్ ఇస్తే పాట సరిగా రాదు, మాట్లాడటం సరిగా రాదు, ప్రార్థన చేయటం కూడా సరిగా రాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకడికి మైక్ ఇచ్చాను, మైక్ కాదు, కూట ముగించాము, అయిపోయింది, బయలుదేరేటప్పుడు ప్రార్థన చేయమంటే కారు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రం నైనా, మా అమ్మ నాన్న రోజు కొట్టుకుంటున్నారు ప్రభువా, వాళ్ళని సమాధానపరచునైనా, నేను దేనికి ప్రార్థన చేయమన్నాను? మా ప్రయాణం కొరకు ప్రార్థన చేయి, మేము క్షేమంగా ఇంటికి వెళ్తారు. కూటం అయిపోయింది, వాక్యం చెప్పాం, కూటం అయిపోయింది, ముగించుకున్నాము, అన్నం పెట్టారు, తిన్నాము, ప్రయాణమే వెళ్తున్నాం. చిన్న ప్రార్థన చేయి, నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని అలవాటు, చిన్న ప్రార్థన చేయమంటే ఏంటంటే ప్రేమ కలిగిన తండ్రి అమ్మ నాన్న రోజు ఇదే ప్రార్థన చేయాల్సింది అంటే నేను వినాలా వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకునేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పక్కన ఇంకొకటి వచ్చి తట్టి అట్టకాదు ప్రార్థన చేయాల్సింది. పాస్టర్ వాళ్ళు ప్రయాణం చేస్తుంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. సరే ఇప్పుడు చేస్తాను. ఎప్పుడు? చూడండి, కొందరు మాట్లాడేవంటి మాటలు ఎలా ఉంటాయి? బోధకి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మీ పక్కన కూర్చున్నప్పుడు మరుసటి రోజు వాళ్ళ పక్కన కూర్చోవాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, చెప్పిన మాట వినకుండా మిమ్మల్ని వినివ్వకుండా చేస్తుంటే మీరేం చేయాలా? రేపటి రోజు నా పక్కన నువ్వు కూర్చోబాకన్నా చెప్పాలి, లేక నువ్వన్నా మార్చుకోవాలి. వాడినన్నా నీ దగ్గర రానివ్వకుండా చేసుకోవాలి, లేక నువ్వన్నా వాడి దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి. మళ్ళా అలాగే కూర్చున్నావు అనుకో, వాడి బుద్ధులే నీకు వస్తాయి, వాడి స్వభావాలే నీకు వస్తాయి. ఏంటండి అప్పుడప్పుడు అంటుంటారు కదా, వాడి తల్లిదండ్రుల బుద్ధులే ఇడికి వచ్చినాయి. వాస్తవమే అది. కోతి బుద్ధి కోతి పిల్లలకే వస్తాయి. కోతికి పుట్టినటువంటి పిల్లలు అవి ఎక్కడ ఉంటాయి? కోతి చెట్లు ఎక్కుతుంటాయి, ఇవి కూడా చెట్టు ఎక్కుతుంటుంది. తల్లిదండ్రులు మాట్లాడే మాటలు ఎటకారపు మాటలు, పిల్లలు కూడా అదే మాటలు. వారు చేసే పనే, వారు చేసే శాస్త్రాలే వీళ్ళు కూడా చేస్తారు. తేడా ఏ మాత్రము ఉండదు. ప్రైజ్ ద లార్డ్,
అందుకని దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కాస్త మీరు కనిపెట్టుకొని, చెప్పండి, కాస్త మీరు వాళ్ళని కనిపెట్టుకొని ఉండండి. మీ జీవితాన్ని నాశనం చేసేవంటి వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. వీడితో సహవాసం చేస్తే నేను పాడైపోతా, వీడితో ఏంటండి సహవాసం చేస్తే నేను పరిశుద్ధతను కోల్పోతా, నేను నష్టపోవాల్సి వస్తుందని ఆలోచన చేయాలి. నువ్వు కూడా మూర్ఖుల్లాగా ప్రవర్తించి వాడితో నడిచావు అనుకోండి, వాళ్ళలాగే అయిపోతావు. నడుస్తానన్నోడు ఏమైపోయాడు? నిలువునా మునిగిపోయాడు. నువ్వు నడుస్తున్నావు అనుకుంటున్నాను, కానీ నువ్వు మునిగిపోతున్నావు అనే సంగతి తెలియట్లేదు. నీళ్ళలో మునిగిపోతున్నావో, పాపంలో మునిగిపోతున్నావో, సంపాదనలో మునిగిపోతున్నావో, దేంట్లో మునిగిపోతున్నావో తెలియదు. అందుకని దైవజనుడు పౌలు గారు, మీరు నేర్చుకుంటున్న బోధకి వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలుగు చేయు వారిని ఏం చేయాలంట? కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. అలాంటి వాళ్ళతో సహవాసం చేయాల్సిన అవసరమే లేదు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు తెలుసా? యోసేపు మీద ఫరో భార్య కన్నుబడింది, ఆటంకాలు వచ్చాయి. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫరో మనసును కఠినపరిచి, వీడు ఇక్కడుంటే కుదరదో, వీడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసి. ఇదంతా దేవుని ప్రణాళిక. దేవుని చిత్తం లేనిది ఏది కూడా జరగటానికి వీల్లేదు. అందుకని ఇతను తీసుకెళ్ళి అక్కడ ఏం చేశారంట? చెరసాల్లో వేసేసారు. ప్రైజ్ ది లార్డ్. కుంగిపోలేదు, కలవరం పడలేదు, దేవుని చిత్తాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. నా పట్ల నీ ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. అన్నలు బావిలో పడేశారు. నా పట్ల నీ ఉద్దేశం ఏంటని ప్రార్థన చేశాడు. అక్కడ నుంచి బయట తీసి ఇస్మాయిలీలకు అమ్మేశారు. నా చిత్తం ఏంటని ప్రార్థన చేశాడు. వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తులు అమ్మేశారు. అక్కడ నా పట్ల నీ ఉద్దేశం ఏంటని ప్రార్థన చేశాడు. ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళి మళ్ళీ చెరసాల్లో వేశారు. నా పట్ల నీ ఉద్దేశం ఏంటని ప్రార్థన చేశాడు. చెరసాల్లో నుండి బయటికి తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టాడు. ఇప్పుడు నా పట్ల నీ ఉద్దేశం ఏంటంటే సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. మరి నీ చిత్తం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? మందిరానికి వస్తున్నావు, ఇంకా రోత బతికేనా? చెడిపోయిన జీవితమేనా? అబద్ధాలు ఆడటమేనా? మోసం చేయటమేనా? కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ ఎంతకాలం బ్రతికినంతకాలం ఇలాగే ఉంటావా? యోసేపు, నా పట్ల నీ ఉద్దేశము ఏంటో నెరవేర్చమన్నాడు. దేవుడు నెరవేర్చి సింహాసనం మీద ఆయన్ని కూర్చుండబెట్టాడు. నీ బతుకు మారిందా? నీ కుటుంబం చరిత్ర మారిందా? నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావా లేదా? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రభువా, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల, మా సంఘం పట్ల, మా సేవకుల పట్ల నీ ఉద్దేశం ఏమిటి అని ఏ రోజైనా ప్రార్థన చేస్తున్నారా? చేశారా ఎప్పుడన్నా? ప్రైజ్ ది లార్డ్. ఆడిలా ఈడిలా ఏమట్ట ఆయనట్ట ఇదే సరిపోయింది నీ జీవితాంతం. ఏంటండి? ఎంతకాలం చూసినా ఇదే సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చివరికి కుటుంబానికి బజారు పాలు చేసిపోతారు. చివరికి భార్య భర్త పిల్లలకి అండ లేకుండా చేసుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది. కానీ దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు అంటున్నాడు, వ్యతిరేకంగాను భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కాస్త నువ్వు ఏం చేయాలంట? కాస్త వాళ్ళని గుర్తించి, ఒరే వీడితో మనం ఉంటే కుదరదు, వీడితో పాటు మన కుటుంబం ఉంటే కుదరదు, మనం కొంచెం వీరికి దూరంగా ఉంటే చాలా మంచిది, వీరికి మనం దూరంగా ఉండటం చాలా మంచిదని కొంచెం దూరంగా ఉండి ఏంటండి
దురాలోచన కలిగిన వాళ్ళకి దూరంగా ఉండి దేవునికి దగ్గర ఉంటే చాలా మంచిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య ఈ మాట చెప్తూ మరొక మాట అంటున్నాడు, మిమ్మల్ని బతిమాలు కొనుచు వారిలో నుండి మీరు తొలగిపోండి. తొలగిపోయేదానికి కూడా దేవుని చిత్తం అడగాల. ఇక్కడి నుంచి నన్ను తొలగించు. యేసుప్రభు వారు అడిగారు కదా, గెత్సమనే తోటలో యేసుప్రభు వారు అడిగారు ఏమని, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. శ్రమలనే గిన్నె, నిందలనే గిన్నె, అవమానాలనే గిన్నెను యేసుప్రభు వారు చెప్తున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, లేని ఎడల నేను దీన్ని భారాన్ని మోసే ఆ కృప నాకు దయచేయమని తండ్రి సన్నిధిలో యేసయ్య ప్రార్థన చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి నువ్వెందుకు చేసుకోకూడదు? మోసగించబడతానే ఉంటావా? ఎప్పుడు చూసినా మోసపరిచే వాళ్ళ చేతుల్లో మోసపరచబడుతూనే ఉంటావా? జీవితాంతం ఇంతేనా? ఎంతకాలం ఈ స్థితిలో ఉంటావు? మోసపరిచేవాళ్ళు ఉన్నంతకాలనే మోసపరచబడుతూనే ఉంటాను పాస్టర్ గారు, ఇది నాకు అలవాటేలే, మీ బోధ మీ కానివ్వండి, నా దారి నాది అనుకొని బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసేపు ఏం చేశాడంట, ప్రతిదీ కూడా తన చిత్తమును జరిగించమని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. తీతు పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 3వ అధ్యాయము 10వ వాక్యం. 10వ వాక్యం చదువుదాం. మత భేదములు కలిగించు మనుషుని కంటే 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని ఏం చేయాలంట చెప్పండి. ఏం చేయాలి మనము? అలాంటి వాళ్ళని, ఆ వ్యక్తిని 1-2 సార్లు బుద్ధి చెప్పాం, వాక్యము ద్వారా హెచ్చరించాం, చెప్పిన మాట వినకుండా పెడచెవిని పెట్టి ఇచ్చలవిడి ఇష్టానుసారంగా ప్రవర్తించే వాడిని ఏం చేయాలంట మనమే వాడిని విసర్జించాలి. వాడి ముఖం కూడా చూడద్దు ఇంకా. ఎందుకని? వాడికి బుద్ధి రావాలా. ఏంటండి? వాడికి బుద్ధి రావాలి. చెట్టు కింద కట్టబడిన గాడిద ఆ రొచ్చులోనే ఉంది, ఆ బురదలోనే ఉంది, అక్కడే మేత, అక్కడే 1, అక్కడే 2. అలాంటి గాడిదని యేసయ్య కోరుకున్నాడు. పాపములోను శాపములోను దరిద్రతలోను బ్రతుకుతున్న నిన్ను యేసయ్య ఆ పాపపు కట్లో నుండి నిన్ను విడిపించి ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచాలని తీసుకొస్తే నువ్వు మరలా ఏం చేస్తున్నావు చెప్పండి? మరలా అదే పాట, మరలా పాత పాటే. ఏంటండి? అదే రోత బ్రతుకు, అదే రోత జీవితం. ఏంటి సంగతి అంటే, నా భర్త పట్టించుకోవట్లేదు, నా భార్య పట్టించుకోవట్లేదు, నా పిల్లలు పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవాలి నిన్ను చెప్పండి? ఏం పట్టించుకోవాలి? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో తీతు పత్రికలో దాయిజుడు చాలా చక్కగా మాట చెప్పాడు. ఏమని? మతభేదములు కలిగించు మనిషినికి, ఏంటండి, కులాల గురించి మతాల గురించి మాట్లాడే వంటి వ్యక్తిని ఒక్కసారి 2 మార్లు వాడికి ఏం చెప్పాలంట మనము? బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. వాడి వినలేదనుకోండి, వాడిని వదిలేయాలి. తాడు దిగిన గాలిపటం ఎగిరినంతసేపు కాలం చెప్పండి, ఎగిరినంతసేపు ఎగురుతుంది. అది ఎగురుకుంటూ వెళ్ళి నీళ్ళలో పడుతుందో, ముళ్ళ చెట్టు మీద పడుతుందో, పెంటలో పడుతుందో, ఏంటంటే పందుల గుంపులో పోయి పడుతుందో ఎవరికి తెలియదు, ఎక్కడ పడుతుందో ఎవరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది ఎక్కడ పడుతుందో కూడా తెలియదు. కొందరి జీవితాలు
చివరికి ముగింపు ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఏంటంటే పుట్టినప్పుడేమో సంతోషిస్తారు, చచ్చినప్పుడేమో ఏడుస్తారు. బ్రతికున్నప్పుడు ముద్దన్నం పెట్టరు, చచ్చినాక మాత్రం 1000 రూపాయలు ఖర్చు పెట్టి దినము చేస్తారు. బతికున్నప్పుడు పెట్టరు, ఒక గుడ్డ ముక్క కూడా తెచ్చి ఇవ్వరు. ప్రైజ్ ది లార్డ్. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తులను, భేదాభిప్రాయాలు కలుగు చేయు వారికి మనం ఏం చేయాలి? 1, 2 గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. ఆ తర్వాత అదే మార్గంలో ఉన్నాడు అనుకో, మనం అతన్ని వదిలేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా మనం చూద్దాం. 3వ మాట, 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, 6వ అధ్యాయము 20వ వాక్యం. 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి పవిత్రమైన అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమనే అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములను దూరముగా ఏం చేయాలంట? అటువంటి వారికి, అలాంటి మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. కొందరికి భక్తి ఉంటుంది, కొందరికి భయం ఉండదు. ఏంటండి? కొందరికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఈడ పరిచర్య చేయరంటే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారులే, మీరు చేసుకోండి అంటారు. అదే ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది. వాళ్ళు వచ్చేది నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తారు. వాళ్ళ ముందు వంగి వంగి సాగిలపడి నమస్కారం చేస్తారు. ఉన్న పాస్టర్నేమో పట్టించుకోరు. దేని కొరకు? మెప్పు కోసం. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళని ఏమనాలి? అది చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదంతములకు దూరముగా ఉండాలి. కొందరు విపరీతమైన వాదంతములు కలుగు చేస్తుంటారు. అనవసరమైన వంటి గొడవలు, అనవసరమైన వంటి మాటలు తీసుకొస్తారు. లేనిపోని వాళ్ళని గెలుగుతూ ఉంటారు కొంతమంది. ఇదెట్లా, అదెట్లా, అదేంటి, ఇదేంటి, నీట్గా చేసుకుంటే ఇదెట్లా, అదెట్లా అన్నాడు. అంటే ఇప్పుడు బాగుందా, అంతకుముందు బాగుందటికి? ఇక్కడ చెప్పబడుతున్న మాటలేంటి? మరొకసారి చూడండి. అన్నమాట చివరిలో ఏమంటున్నాడు అండి? ఏమంటున్నాడు? విపరాంతమైన వాదంతములకు ఏముండాలంట? దూరంగా ఉండాలి. కొందరు కావాలని, చెప్పండి, కావాలని గెలుగుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భార్య బాధితుడు ఏంటంటే, భర్త బాధితురాలు ఇలాంటి మాటలు మాట్లాడతారు. భార్య బాధితుడు ఇలా మాట్లాడతాడు. భార్య కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు, మన దగ్గరికి వచ్చి పెత్తనం చేస్తాడు. వాడికి తెలియదు. మరలా ఏంటంటే, వాడికి తెలియదు, కానీ ఇంకొకటి గురించి మాట్లాడతారు, ఇంకొకళ్ళ గురించి మాట్లాడతారు. అందుకని దైవజనుడు పౌలు అంటాడు, అలాంటి వాళ్ళకి కాస్త, చెప్పండి, అలాంటి వాళ్ళకి కాస్త మీరు దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు తిమోతితో ఈ మాటను చెప్పాడు. ఏమని? వివేదములు కలుగు చేసేవారికి ఏంటండి? దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకని? వాడు ఏమైనా శిక్ష పెడతాడండి.
అవసరమైతే నీ ఇంట్లో భార్య భర్తలు కూడా పెట్టేస్తాడు, తల్లిదండ్రులు కూడా పెట్టేస్తాడు. ఏంటండి, కుదరనివ్వకుండా ఇంకా ఎవరైనా పెడతాడు, సంఘాల్లో ఇంకో ఎవరికైనా పెడతాడు. పూలు పెట్టించుకునేవాడు ఉంటే ఎవడైనా పెడతాడు చెవులు పూలు. ఏంటండి, అవునా కదా? పెట్టించుకునేవాడు, చెవులో పూలు పెట్టించుకునేవాడు ఉంటే రెడీగా ఉంటారు, పెట్టేవాళ్ళు మస్తుగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం తీతు పత్రిక 3:9 మరొకసారి తీతు పత్రిక 3వ అధ్యాయం 9 చదవాలి. అవివేక తత్క్రములను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నది అనియు గనుక వాటిని కాస్త మీరు దూరముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కొన్ని చాలా చక్కగా రాశాడు. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ అంటే అంత ఒకటే కాదని ఎవరన్నారు? పాత నిబంధనలో కొన్ని మాటలు తీసుకొచ్చి విభేదాలు పుట్టిస్తారు. కొత్త నిబంధనలు ఉన్నాయి, వీటిని కొన్ని తీసుకొచ్చి భేదాలు. ఏంటండి, ఆ చర్చ్ అని ఈ చర్చ్ అని లేనిపోని గబ్బు లేపుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. చివరి దినాల్లో జరిగేది ఇవే. నువ్వు నరకానికి వెళ్ళే ముందు ఇలాంటివే జరుగుతాయి. పరలోకానికి వెళ్ళాలి అనుకునేవాడు మెలకు కలుగుతాడు, జాగ్రత్త పడతాడు, వాక్యానుసారంగా నడిపించబడాలని ఆశిస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో తీతు పత్రికలు ఈ మాటను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చాలా చక్కగా రాశాడు. ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటిని కాస్త మీరేం చేయాలంట? దూరంగా ఉండాలి. అందుకని 10వ వాక్యం ఈ మాట చెప్పాడు. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పండి, హెచ్చరించండి. మాట విన్నాడా పర్వాలేదు, వినలేదా వాడి కర్మకు వాడే బాధ్యతుడని వాడిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టకపోతే ఏం చేస్తాం చెప్పండి? తాగొద్దురా బాబు అంటాం, నేను తాగుతానంటాడు. తాగి ఏమవుతుంది? లివరో కిడ్నీలో ఏదో ఒక పోతుంది. పోయిన తర్వాత ఏం పోతాడు? ఇటు చేస్తాడు, ఇంట్లో వాళ్ళకి బాధ పెట్టేస్తాడు. విన్నాడా? వినలేదు. అప్పుడు చనిపోయిన తర్వాత వీళ్ళు అనుకుంటారు వాడు బ్రతికి ఉన్నా వ్యర్థమే, బ్రతికినా ప్రయోజనం లేదు, సచ్చినా ప్రయోజనం లేదు. ఏనుగు బ్రతికినా వెయ్యి, సచ్చినా వెయ్యి, కానీ వీడు మాత్రం దండగా. ఏంటండి, వీడి మాత్రం వేస్ట్, వ్యర్థం. అనవసరమైన వాటికి మనం తలదూర్చకుండా ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మొదటి మాట ఏం చెప్పాను? జారత్వమునకు మనం ఏం కలిగి ఉండాలంట? దూరంగా ఉండాలి. విభేదములకు మనం దూరముగా ఉండాలి, వివాదములకు దూరముగా ఉండాలి. విభేదాలు వేరు, వివేదాలు, ప్రైజ్ ద లార్డ్, వివాదాలు వేరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు రాయబడిన ప్రతి మాటకి చక్కగా అక్కడ అర్థాన్ని కూడా రాసి పెట్టాడు. అందుకని చెప్పబడిన ప్రతి మాటలను జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండి నడిపించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీరు గొప్ప దేవుడు. మీ దయగలిగిన హస్తాన్ని చాపండి. ఇంతవరకు మీరు మాతో అనేక విషయాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల చాటున మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యానుసారంగా మీరు నడిపించండి దేవా, మీరు కాపాడండి. అంత్య దినాలలో ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని మీరు కంచేసి కాపాడి
నిత్య రాజ్యమునకు వారసులుగా వారిని చేయమని వేడుకొనుచున్నాం. దయగలిగిన స్వామి, ఈ రాత్రికాల సమయంలో మీ దయగలిగిన హస్తమును చాపి ప్రతి బిడ్డలకు మీరు తోడైవండి. ఆ ఆరోగ్యాల నుంచి కృప చూపి నడిపించి మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతములకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.